1964 గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం అనే గ్రామంలో శ్రీ ఆర్ఏ నాగిరెడ్డి గారు మరియు శ్రీమతి సీతారామమ్మ గారికి ఆర్ఏ శివారెడ్డి గారు జన్మించారు. తన జీవిత భాగస్వామి శ్రీమతి అంజనాదేవి మరియు పిల్లలు శ్రీ వరుణ్ కుమార్ రెడ్డి, జామినీ గారి అండదండలతో ఆయన కేవలం కుటుంబాన్ని కాదు, ఒక ఇన్స్పిరేషన్ లెగసీనే నిర్మించారు. ఎడ్యుకేషన్ 1986లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత తన కెరియర్ను ఇండియన్ ఎయిర్లైన్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశారు. తన కెరియర్ మొదటి దశలోనే ఆయన లీడర్షిప్ క్వాలిటీ, క్రమశిక్షణ మరియు నైతిక విలువలని అలవాటు చేసుకోవడం వలన తన జీవితంలో ఎదుగుదలకి అవి మూల స్తంభాలయ్యాయి. ఆంట్రప్రెన్యూరల్ జర్నీ ఇన్ రియల్ ఎస్టేట్ 1990లో దేశం మారుతున్న సమయంలో తన కెరియర్ని ఎంచుకోవడంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు శ్రీ ఆర్ఏ శివారెడ్డి గారు. విజయవాడలో తన వ్యాపార సామ్రాజ్యానికి బీజం పడింది కూడా అక్కడే. మహేశ్వరి బిల్డర్స్, ఆర్ఏ బ్రదర్స్ అండ్ ఎస్ఎస్ డెవలపర్స్ వంటి సంస్థలని స్థాపించి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కొత్త దిశని చూపించారు. రియల్ ఎస్టేట్ అంటే కేవలం భవనాలు నిర్మించడమే కాదు, ప్రతి కుటుంబానికి నమ్మకం, భద్రత, గౌరవం ఇవ్వడమని ఆయన బలమైన నమ్మకం. సస్టైనబుల్ డిజైన్, కస్టమర్ ఫోకస్, ఆధునిక టెక్నాలజీ మరియు నైపుణ్యతతో క్వాలిటీ నిర్మాణాలని అందించాలనే దృఢమైన సంకల్పంతో ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమమైన విలువలతో దేశవ్యాప్తంగా నూతన ప్రమాణాలను నెలకొల్పారు. పైనీరింగ్ రోల్ ఇన్ క్రెడాయ్, క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, తర్వాత చైర్మన్, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా మరియు ఏపీ టిడ్కో మెంబర్గా పనిచేసి 1200కి పైగా బిల్డర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు శ్రీ శివారెడ్డి గారు. పాలసీ, చర్చలు, నియమాలు, పారదర్శకత అన్నిటిలోనూ ఆయన నాయకత్వం రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త మార్గాన్ని చూపించింది. ఇజ్రాయెల్లో నాట్కాన్ కమిటీ చైర్మన్గా పనిచేసినప్పుడు ఆయన భారత రియల్ ఎస్టేట్ నాయకత్వానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే కాకుండా గ్లోబల్ ఎక్స్పోజర్ని తీసుకొచ్చారు. మన దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ, కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా ఆయన సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. గిరిజన అభివృద్ధి, విపత్తు సహాయం, వెల్ఫేర్ హౌసింగ్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం, లయన్స్ క్లబ్, మాసోనిక్ క్లబ్ సభ్యుడిగా కూడా పనిచేయడం తన జీవన విధానమైంది. ఆయన విశ్వాసం రియల్ ఎస్టేట్ అంటే నిర్మాణాలు కట్టడమే కాదు, మనుషుల జీవితాలను మార్చడం. 2019లో 3 రాజధానుల పేరిట రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు చాలామంది వెనక్కి తగ్గారు. కానీ శ్రీ శివారెడ్డి గారు మాత్రం ఎక్కడా ధైర్యాన్ని కోల్పోకుండా బలంగా నిలబడ్డారు. ఆయన 2500కి పైగా చిన్న మధ్యతరహా డెవలపర్లకు ఆర్థిక సహాయం, మార్గదర్శనమిచ్చి నేనున్నా అనే భరోసానిచ్చారు. అమరావతి రైతుల కోసం పోరాడి వారి భూమి, వారి గౌరవాన్ని కాపాడారు. ఆ ధైర్యం, ఆ మానవత్వం ఆయనను నాయకుడిగానే కాదు, ప్రజల ప్రేమ, ఆప్యాయతలని పొందేలా చేశాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన చేసిన సేవలకి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏపీ రేరా చైర్మన్గా నియమించింది. తన అనుభవం, దూరదృష్టి మరియు నిబద్ధతతో రియల్ ఎస్టేట్ రంగానికి పారదర్శకత, నమ్మకం మరియు సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. గుంటూరు ఫిరంగిపురం పల్లె నుండి ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు పాలసీ నిర్మాణంలోనూ, పరిపాలన మరియు ప్రజాసేవలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేలా చేసింది. నిజమైన విజయమంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు, మన వల్ల ఎన్ని జీవితాలు మెరుగుపడ్డాయో, ఎంత నమ్మకం నింపగలిగామో అదే అసలైన విజయం. అలాంటి ఎన్నో విజయాలని సంపాదించిన శ్రీ ఆర్ఏ శివారెడ్డి గారికి
ఈ ప్రత్యేక సందర్భంలో అతిరథ మహారథుల సమక్షంలో క్రెడాయ్ విజయవాడ తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. ఆయన ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలి. ఆయన వారసత్వం ఎల్లప్పుడూ వెలుగుని నింపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.